ఇక దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచుకొడుతోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరుకుంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నోయిడా, గజియాబాద్ ఏరియాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక సౌత్ ఈస్ట్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, షాదారా, ఈస్ట్ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతంలో సాధారణ వర్షం కురుస్తుందని తెలిపింది. ఇటు రోడ్లపై భారీగా నీరు చేరుకోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు విమాన సర్వీసులపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 146 విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ఢిల్లీకి రావాల్సిన 30 విమానాలు కూడా ఆలస్యంగా చేరుకున్నాయి. ఇక దీనికి సంబంధించి విమానయాన సంస్థలు తమ కస్టమర్లకు అలర్ట్స్ జారీ చేశాయి. పలు మెట్రో సర్వీసులపై కూడా వర్షం ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా ఎల్లో లైన్లో ప్రయాణించే ఢిల్లీ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు వర్షాల కారణంగా కూడా ఎక్కడికక్కడ విమాన సర్వీసులు కూడా రద్దయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రోడ్లపై కూడా భారీగా వర్షపు నీరు నిలవడంతో కూడా ఇటు వాహనదారులందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. దాదాపు విమాన సర్వీసులపై అయితే ఇది భారీగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవాలి. 170 విమాన సర్వీసులకైతే ఇప్పటికే విమాన రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి కూడా విమానయాన సంస్థలు తమ కస్టమర్లకి ముందుగానే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇటు ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు అధికారులు. అయితే ప్రెసెంట్ ఢిల్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలు కానీ వరదల వల్ల జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారింది. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా ఇటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మరోవైపు పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల వల్ల క్లౌడ్ బర్స్ట్ జరుగుతోంది. మరోవైపు వరదలకు కూడా భారీగా రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఢిల్లీలో కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో ఇటు హర్యానా, ఉత్తరాఖండ్ లో కురిసిన వర్షాల వల్ల అక్కడి నుంచి వచ్చే వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నదికి వరద నీటి ప్రవాహం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దాని ద్వారా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, అంటే యమునా నది అనేది ఢిల్లీకి మధ్యలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఈ నదికి అటువైపు ఇటువైపు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాల్లోకి ఈ వరద నీరు అనేది ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం షెల్టర్లను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 500 కుటుంబాలు వాటిలో నివసించే విధంగా కూడా షెల్టర్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది అక్కడి నుంచి తరలి వెళ్తున్నారు, కొంతమంది అక్కడే ముందు పడిపోయి అక్కడ ఉంటున్న నేపథ్యంలో వారందరూ కూడా అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి వారందరినీ కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పూడిక సరిగ్గా తీగిపోవడం వల్ల, రోడ్లపై నీరు రావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే డ్రైనేజీలో పూడిక తీపిస్తున్నారు. మరోవైపు మ్యాన్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్లోజ్ అవుతున్న నేపథ్యంలో జనరేటర్లు పెట్టించే వాటర్ ని కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి వాటర్ ని జనరేటర్లు, మోటార్ల ద్వారా అక్కడ నుంచి వాటర్ అంతా కూడా తరలిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలను కూడా కంప్లీట్ గా జలమయమవుతున్నాయి. దానికి తోడు ఎగువ ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ అలాగే హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడ నుంచి హత్నీకుండ్ బ్యారేజ్ కి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనే వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ నీరు అనేది కూడా ఢిల్లీలోని యమునా నదికి వచ్చి చేరుతుంది. ప్రజెంట్ కనుక యమునా నది నీటి మట్టం చూసుకుంటే 200 మీటర్లు దాటి, అంటే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. 205.43 మీటర్ల వద్ద ఈ వరద నీటి ప్రవాహం అనేది పెరుగుతుంది. దాని ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటు పంజాబ్ లో గానీ, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వైష్ణవదేవి ఆలయానికి వెళ్లిన భక్తులు చాలా మంది మృత్యువాత పడ్డారు. అక్కడ ఉన్న
వర్షాలు వరదల వల్ల క్లౌడ్ బరస్ట్ జరగడం వల్ల 36 మంది భక్తులు చనిపోయారు, అనేక మంది గాయాలపాయాలనే పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ వరదలు, వర్షాలు, క్లౌడ్ బరస్ట్ల వల్ల కూడా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ గానీ, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా సందర్శనకు రావద్దు, టూరిస్టులు ఎవరు రావద్దు, దైవ దర్శనానికి ఎవరు రావద్దు అంటూ కూడా మొత్తం దైవ దర్శనాలన్నీ కూడా ప్రజలు నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న శివ, ఇప్పటికే చూసుకుంటే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అసలు ప్రధానంగా ఏ ఏ ప్రాంతాలకు ఏ హెచ్చరికలు జారీ చేశారు? రైట్, ఈ ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అంటే ఉదయం సమయంలో అలాగే మధ్యాహ్నం సమయంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దానిలో భాగంగానే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇటు ఐటీఓ గానీ, కరోల్ బాగ్, ఇటు మండీ హౌస్, ఇటు మొత్తం అన్ని ప్రాంతాలు, యమునా నది ఎక్కడైతే ఈ ప్రవహిస్తూ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా ముందు ముందు కూడా 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు ఏవైతే సూచనలు చేస్తున్నారో ఆ సూచనలకు అనుగుణంగా వారందరూ కూడా పనిచేయాలని కూడా అనుగుణంగా నడుచుకోవాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తోంది. అధికార యంత్రాంగం కూడా షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లను ఏర్పాటు చేసి ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలిస్తున్నారు. దానికి తోడు అక్కడ నివాసం ఉండే షెల్టర్లలో ఆశ్రయం పొందే వారికి మధ్యాహ్నం, సాయంత్రం కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం, సివిల్ డిఫెన్స్ సిబ్బంది అందరూ కూడా సంయుక్తంగా ఈ వరద బాధితులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు, మరి ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఢిల్లీ వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వర్షాల వల్ల మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. దానికి తోడు ఫ్లైట్లు కూడా చాలా వరకు క్యాన్సిల్ అవుతున్నాయి, కొన్ని ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 120 ఫ్లైట్ల వరకు కూడా టైం కొన్ని క్యాన్సిల్ అయ్యాయి, కొన్ని టైం రీషెడ్యూల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలు, భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడటం కానీ, రోడ్లన్నీ కూడా వరదల వల్ల రోడ్లన్నీ దెబ్బతిన్న నేపథ్యంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ కొండ చర్యలు ఇరిగిపడడం వల్ల అటుపక్క వెళ్లే వాహనాలను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాన్ని దృష్టిలో ఉంచుకున్నట్టు కూడా ఇటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మరోవైపు ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలని కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా గ్రౌండ్ లోకి వచ్చి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయనే అంశాలపై ప్రజల్ని అడిగి ఏం సహాయ సహకారాలు అందించాలి అనే అంశాలపై కూడా వాటితో కూడా చర్చిస్తున్నారు. సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న శివ, అసలు ఢిల్లీలో చూసుకుంటే వర్షాలు అసలు ప్రధానంగా ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పడుతున్నాయి? ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? ఇంకా మున్ముందు ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనుకోవచ్చు? అసలు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, ఆగస్టు 31 వరకు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. రోజుకు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతోంది. దీని ద్వారా ఇటు యమునా నదికి ఈ వాటర్ వచ్చి చేరడం, మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కూడా అక్కడి నుంచి వచ్చే వరద నీరు కూడా యమునా నదిలో ప్రవహిస్తున్న నేపథ్యంలోనే యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంటే డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతి సంవత్సరం లాగానే గత సంవత్సరం కూడా భారీ స్థాయిలో, ప్రమాదకర స్థాయిలో యమునా ప్రవహించింది. అంటే ఎగువ రాష్ట్రమైన హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి, హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ వరద అనేది ఎక్కువగా వస్తుంది, వరద నీరు ఎక్కువగా వచ్చేట్టు ఈ నేపథ్యంలోనే ప్రమాదకర స్థాయిలో యమునా ప్రవహిస్తోంది. ఇక 31వ తేదీ వరకు అంటే ఇంకా 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరద నీరు కూడా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు కూడా యమునాలోకి రావడం ద్వారా ఈ నీరు అనేది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాని ద్వారా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమవుతున్నాయి. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. షెల్టర్ను ఏర్పాటు చేశారు. దాదాపు 500 కుటుంబాలన్నీ కూడా నివాసం ఉండే విధంగా మయూర్ విహార్ గానీ, ఇటు కరోల్ బాగ్, ఐటీఓ, మొత్తం యమునా పరిసర ప్రాంతాల్లో నందినగర్, ఇటువంటి ప్రాంతాల్లో వారందరూ కూడా నివాసం ఉండే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓల్డ్ సిటీ ఏదైతే ఈ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతం కూడా లోహియా పూల్ అని అక్కడ డేంజర్ లెవెల్లో అక్కడ వరద నీరని యమునా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వద్దే లోతట్టు ప్రాంతాలను కూడా కంప్లీట్ గా జలమయమవుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరూ కూడా షెల్టర్లు ఉండే విధంగా కూడా వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 500 కుటుంబాలు షెల్టర్లు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది కూడా ప్రధానంగా భారత వాతావరణ శాఖ
ఇటు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కొన్ని సూచనలు చేస్తోంది. ప్రసాద్. థ్యాంక్ యూ శివ.